ఏది అవునా? వస్తుందమ్మా తొందరగా చెప్తా, మీకు ముందే చెప్పే ఇష్యూ చేస్తాం. ముందే ఫస్టే చెప్పాము, ఎన్ని అవసరమైతే అన్నీ ఉంటాయి. అది థర్డ్ డేనా ఫోర్తా ఎక్కడో చోట అయితే అవుతుంది. ఒకటి గమనించడం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ మధ్య ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకుపోయి అక్కడ పెడితే ఇది అవుతారా, ఇంకా అదేమంటారు చలనం ఇక్కడ పోతే ఊరు పెడతారు ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి. కానీ అసలు ఇంతకుముందు కూడా క్వశ్చన్ వేసాం, ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన నోరో ఏదో మరి అర్థం కాదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసో తెలియదో, లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేకుంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే తన దీని నుంచి నేటివ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోయినాడు. తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగాడు. ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు మారారు. అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పాయకరావుపేట నుంచి ఆమెను తెచ్చి కొవ్వూరు పెట్టేట్టున్నారు. ఐ థింక్ జవహర్ ఆయన తెచ్చి ఇక్కడ తిరువూరు పెట్టేట్టున్నారు. మీరు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అల్టిమేట్ నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం. సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు. నీకేమో అసలు క్యాండిడేట్లే లేదు. 175 అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చేది చంద్రబాబు నాయుడు లేదు. ఉన్న వాటిలో మళ్ళీ అంటే జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు. ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం. అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది. సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా. ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి. కాబట్టి మీరు అడుగుతారు, ఏం సార్ వాళ్ళంతా రెడీ అవుతున్నారు, మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరేం చేయలేకపోతున్నారు, మీరు అడుగుతారు. కాబట్టి మీడియా వాళ్ళు దాన్ని ముందే ప్రియంప్ట్ చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు జవాకులు ఆయన వెళ్తున్నారు వరుస పెట్టేసి. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఎనీ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది. సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాము. సో దట్ డస్ట్ సెటిల్ అయ్యి ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది. మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, మా కాన్ఫిడెన్స్. అది ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకు చేత కావట్లా. రెండవది లేరు, ఉన్న వాళ్ళు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు. మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్టుంది. నిన్న ఎక్కడో బద్వేల్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాను. అవి చూసుకొని మేము వాటి గురించి మాట్లాడట్లా, ఎందుకంటే సహజంగానే ఉంటాయి ఏ పార్టీలో. మేమేమో వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ ఆ ఎల్లో మీడియా కానీ మా దగ్గర ఎవరైనా కొంచెం ఇది అయిపోతే మొత్తం కంప్లీట్ కేయాస్ వచ్చినట్టు, వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసి సంబరపడిపోతున్నారు. కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్. అంత అర్లియర్ యూ ఫెయిల్డ్ ది స్టేట్ చంద్రబాబు నాయుడు, అండ్ నవ్ ఆల్సో యాజ్ అ పార్టీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ గడ్డం పట్టుకొని తనను మోసి మళ్ళీ సీఎం పదవిలో కూర్చోబెట్టమని ఆయన పట్టుకున్నారు. పోనీ అక్కడ ఎన్ని ఇస్తారో కాన్ఫిడెంట్గా చెప్పలేకుండా అన్నారు. ఆ గందరగోళం వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలిగితే, లేదా తెలుసుకొని ఒక స్పష్టత వాళ్ళు రాగలిగితే, అప్పుడు వాళ్ళు పోటీలోకి వస్తే నిజంగా ఒక పోటీ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం. మా వరకు మేము ఎనీ ఎలక్షన్ ఈజ్ వీఆర్ అపీలింగ్ టు పబ్లిక్. ఆ పోయేటప్పుడు ఒక స్పష్టత ఉండాలి. మా విధానాలకు స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్కు, ఆయన విశ్వసనీయతకు, పార్టీకి, ఇంక్లూడింగ్ మేము ప్రజెంట్ చేసే 175 టీంకు ఆ విశ్వసనీయత స్పష్టత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవతల ఎవడొచ్చినా మేము రెడీగా, లేదా అందరు కట్టకట్టుకుని వచ్చినా రెడీగా ఉండేంత ధీమాతో మేము ఉన్నాం. కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమొచ్చినా వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తాం. వాలంటీర్లు అనేవాళ్ళు ఉద్యోగులు కాదు. ఒకటి సచివాలయ ఉద్యోగులు ఎనీ ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చేసి దాని గురించి వీళ్ళ తలకాయలో ఏదో ఉంది, దాన్ని పెట్టేసి అది ఈసీకో లేక రాజ్యాంగానికో వాళ్ళు ఆపాదించో వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఏముంది. వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా. అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు? ఎన్నికల డ్యూటీలో పాల్గొనరు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంపార్టెంట్. వాళ్ళు పౌరులుగా, మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు.
అంటే వాలంటీర్ అనే పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనడం ఏంటి, వాళ్ళని ఏదో మేము వాడుకుంటున్నాం అనడం ఏంటి, దానికి ఏమైనా అర్థం లేనిది. దాన్ని తీసుకెళ్ళి ఈసీకి పెడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ నుంచి పెడితే. సో దట్ ఈస్ ఎంటైర్లీ దేర్. అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, 4-5 నెలల నుంచి మొదలు పెట్టారు. ఎలాగో పుట్టి మునిగిందని తెలుసు. రేపు ఎన్నికల్లో ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో కూడా డౌట్ వాళ్ళకు. 23 కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజంగా చేస్తున్నది వాళ్ళు, మేము ఆధారాలతో సహా చూపించాం. ఏదో మై పార్టీ .com ఏదో పెట్టుకున్నారు, దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు, పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు, మా పర్సనల్ డేటా మీకు ఎందుకని. ఇవి అందరికీ తెలిసినవి. ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టాం. అలాగే వాళ్ళ సంబడి ఎవరినో అపాయింట్ చేసుకుంటే అతను లక్షలు అంటే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, ఎలక్ట్రల్ రోల్స్ కంప్లీట్గా ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవన్నీ బోగస్ ఓట్లని అవి కిందికి పంపిస్తే లక్షల్లో అవన్నీ జెన్యున్ ఓట్లని మళ్ళీ కింది నుంచి పైకి వచ్చింది. కానీ వాళ్ళకి రావాల్సిన ప్రచారం ముందు ఏదో చేయాలనుకుంటున్నారో అదైతే కొట్టేశారు. ఇదిగో ఇన్ని లక్షలు బోగస్ ఓట్లని మేము ఇచ్చామని. కానీ చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్ నుంచి అదేది వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి మరి తెలంగాణ ఎలక్షన్ కాగానే ఫోటోలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్. ఇక్కడ అయిపోయింది కదా, అక్కడికి పోదండి అని చెప్పి అందరికి పిలిపించారు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి. అది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తామని బరి తెగించి ఆ బండగా ఆ రోజు చేసినారు. ఈరోజు ఇప్పటికి అపోజిషన్లోనూ కూడా చేస్తున్నారు. తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ. కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడ వరకు పొదలు వేసిన నుంచి కట్టలు ఇస్తున్నారు. ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు. ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద, ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి ఇది చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసం ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటాం.